అర్చన బాగా చిక్కిపోయింది. తనకి ఎవరూ సపోర్టుగా నిలవకపోవడంతో ఆమె బాగా కృంగిపోయింది. ప్రాణ స్నేహితురాళ్ళు అనుకున్న వాళ్ళు, తోబుట్టువు అందరూ వెలేసినట్టు చూస్తున్నారు. నాగరాజుని వలలో వేసుకుని ఆడుకుందని, అతని ఆస్తి మీద కన్నేసిందని అది తెలిసిన నాగరాజు ఆమెని వదిలించుకునేందుకు చాలా తిప్పలు పడ్డాడని రకరకాలుగా అనుకోసాగారు. అర్చన ముందు ఆవేశంతో రగిలిపోయింది. తరువాత విరక్తిగా నవ్వుకుంది. ఆ తరువాత తీవ్రంగా ఒక స్థిర నిశ్చయానికి వచ్చింది. ముందు కొన్నాళ్ళు ఈ ఊరు నుంచి దూరంగా వెళ్ళాలి అనుకుంది. ఆ తర్వాత భవిష్యత్తు నిర్ణయించుకుని మళ్ళీ వచ్చి తన ఆశయం నెరవేర్చుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నాగరాజుని వదిలేది లేదు. అలా అనుకున్నాక ఆమెకి కొంచెం శాంతిగా అనిపించింది. అర్చన ఆలోచిస్తూ ఉండగానే వేణు వచ్చాడు. ఈ మధ్య వేణు రాక కొంచెం బాగానే అనిపిస్తోంది. అందరూ వెళ్ళేసిన అతను మాత్రం తను అవమానించిన వద్దన్న ఏదో సాయం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే నిజాయితీ ఉన్న మనిషి అని అతని పైన ఒక మంచి అభిప్రాయం కలిగింది. అందుకే చిరునవ్వుతో ఆహ్వానించింది. రా వేణు అంటూ. వికసించిన మొహంతో అన్నాడు వేణు. నాకు బ్యాంక్లో పోస్టింగ్ వచ్చింది అర్చన. ఏ బ్యాంక్లో? ఆశ్చర్యంగా చూసింది. ఎప్పుడు రాసావు ఎగ్జామ్స్? వేణు నవ్వాడు. ఈ మధ్య. చక్రవర్తి రాస్తూ ఉంటే నేను రాశాను. మా ఇద్దరికి పోస్టింగ్ వచ్చింది. తనకి వరంగల్లో, నాకు హైదరాబాద్లో. ఓ గుడ్, కంగ్రాట్స్. కానీ నీ యాంబిషన్ వేరు కదా? అవును, కానీ మార్చుకున్నాను. ఏం? ఇంతలో సావిత్రి కాఫీ గ్లాస్తో వచ్చింది. కులాసానా బాబు అంటూ. కాఫీ గ్లాస్ అందుకుని థ్యాంక్స్ ఆంటీ, నాకు ఉద్యోగం వచ్చింది అన్నాడు. అలాగా, చాలా సంతోషం. ఎక్కడా అంటూ ఆనందరావు కూడా వచ్చాడు. స్టేట్ బ్యాంక్లో అంటూ వివరాలు చెప్పాడు. మంచి పని చేసావు బాబు. ఏం చదువుకున్నా మంచి ఉద్యోగమేగా కావాల్సింది. బ్యాంకు ఉద్యోగం కన్నా ఏం కావాలి? చాలా మంచి పని చేశావు అంటూ అర్చన వైపు చూస్తూ అన్నాడు ఆనందరావు. నువ్వు కూడా ఏదన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయమ్మా. మంచి ఉద్యోగం వస్తే నీ దారిన నీవు హాయిగా బ్రతకవచ్చు. సావిత్రి కూడా అంది. ఇప్పట్లో నీకు పెళ్ళయ్యే యోగం ఉందో లేదో ఆ పని చెయ్యమ్మా. ఉద్యోగం సంపాదించుకుని బ్రతుకు. అర్చన పళ్ళ బిగువున కోపం అదిమిపెట్టి, లేదు నాన్న, నేను ఉస్మానియా యూనివర్సిటీలో పీజీకి అప్లై చేశాను. చదువుకుంటాను అంది. చదివింది చాలు, అయిన రభస చాలు. మా ప్రాణాలు తీయకుండా ఉద్యోగం చేసుకో తల్లి. అటు పెళ్ళి కాక ఇటు ఉద్యోగం లేక మా గుండెల మీద ఎన్నాళ్ళిలా ఉంటావు? ఆవేశం, ఆవేదన కలిసిన స్వరంతో అంది సావిత్రి. ఏంటమ్మా ప్రతిరోజు ఈ గోళ? నాకేం జరగలేదు అంటే నమ్మరేంటి? నాకిప్పుడు ఏమైంది ఏమైంది అని నువ్వు అడిగితే ఏం చెప్పమంటావు? ఏమైనా నీకు పెళ్ళి కావడం మాత్రం ఇప్పట్లో అసాధ్యం. నేనేం పెళ్లి కోసం తప్పించడం లేదు. నువ్వు తప్పించినా తప్పించకున్నా నీకు పెళ్లి చేయడం కర్తవ్యం. కానీ మా కర్మ ఇలా ఉంది, నీకు పెళ్ళి కాదు. అప్పటిదాకా వాళ్ల వాదన ఒగ్గబట్టుకుని వింటున్న వేణు అర్చన కళ్ళల్లో ఉబికిన కన్నీళ్లు చూసి తట్టుకోలేకపోయాడు. పాపం ఈ తల్లిదండ్రులకి ఎంత వేదన, ఆడపిల్ల జీవితం ఎంత పల్చన. ఏం జరిగినా ప్రపంచానికి తక్షణం కనిపిస్తుంది. వీళ్ళ ఆవేదన తీరాలంటే ఎవరన్నా విశాల హృదయంతో ముందుకు వచ్చి ఆమె మెడలో తాళి కట్టాలి. ఆ పని తనే చెయ్యాలి. అవును, తానే అర్చనకి అండగా ఉండాలి. తప్పకుండా ఒప్పుకుంటుంది. ఇప్పుడింకా తను తప్ప ఎవరున్నారు ఆమెకి? నిజంగానే ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఇది భగవంతుడు తనకి కల్పించిన మహాదవకాశం. అర్చన తనకి దక్కాలని రాసిపెట్టి ఉంది. అందుకే ఇలా కలిపాడు భగవంతుడు. పిచ్చి అర్చన. అవును, తానే అర్చనకి అండగా ఉండాలి. తప్పకుండా అర్చన ఒప్పుకుంటుంది. అవును, ఇదే అవకాశం. నిజంగా తనకిది మంచి అవకాశం. అర్చనని దక్కించుకోవడానికి, అర్చనని తన స్వంతం చేసుకోవడానికి ఇదే అవకాశం. మనసులో ఆలోచనలు ఉవ్వెత్తున ఎగుస్తుంటే కెరటంలా లేచిన ఆనందంతో, ఆవేశంతో గబుక్కున అన్నాడు వేణు. మీరు బాధపడకండి. మీరొప్పుకుంటే మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను. చూశారుగా, నాకు ఉద్యోగం కూడా ఉంది. తనని నా ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటాను అన్నాడు ఉద్వేగంగా వేణు. ఒక్క క్షణం అక్కడ పిన్ డ్రాప్ సైలెన్స్ ఆవరించింది. కొన్ని క్షణాల తర్వాత అర్చన కంపిస్తున్న స్వరంతో తీవ్రంగా పిలిచింది, వేణు. వేణుతో సహా మిగతా ఇద్దరు బిత్తరపోయారు అర్చన అరుపుకి. అర్చన వేణు వైపు మండిపడుతూ చూసింది. వేణు, ఇంతకాలం నిన్ను తక్కువగా అంచనా వేసి ఏడిపించిన మాట నిజం. ఇప్పుడే నీలో మంచి స్నేహితుణ్ణి చూసి నీ స్నేహాన్ని ఆహ్వానించాలనుకుంటున్నాను. దయచేసి పరిస్థితుల్ని నీకు అనుకూలంగా మార్చుకోవాలన్న దుష్ట ఆలోచన రానివ్వకుండా ఉంటే బాగుంటుంది. లేదర్చన, నువ్వంటే నాకిష్టం. నీ జీవితం ఏ ఆనందానికి, ఏ సుఖానికి నోచుకోకుండా ఇలా మూడులా ఉండిపోవడం నేను భరించలేను. అందుకే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నువ్వు కోల్పోయిన ఆనందం నేనిస్తాను.
అర్చనకి కడుపులో కాలుతున్నట్టుగా అనిపిస్తోంది. ఏంటి నీ ఉద్దేశం ఏంటి? ఏం జరిగిందని ఇలా మాట్లాడుతున్నాడు తను? తనకేం జరిగింది? ఏం కొంపలు అంటుకున్నాయి? వాడెవడో తనని మోసం చేసి ఎత్తుకు వెళ్ళి ఒక రాత్రి తన ఇంట్లో ఉంచినందుకు ఏదో జరిగిపోయిందని, తద్వారా తన జీవితం నాశనమైందని ఎందుకు అనుకుంటున్నాడు? ఫూల్లా ఉన్నాడే. అర్చన కొంచెం తీవ్రమైన స్వరంతో అంది. వేణు, ఆడదాని కొన్ని నిస్సహాయ పరిస్థితుల్ని అవకాశంగా వాడుకోవడం మీ మగాళ్ళకున్న ఆర్ట్ అని నాకు తెలుసు. ప్రస్తుత నా స్థితిని అడ్డం పెట్టుకుని నన్ను పెళ్లి చేసుకుని ఉద్ధరించాలన్న నీచమైన ఆలోచనలు పెట్టుకోకు. నేను పెళ్లి చేసుకోను. నిన్ను అసలే చేసుకోను. నువ్వింక వెళ్ళిపోవచ్చు. ఎప్పుడు వచ్చాడో కిరణ్ వెటకారంగా అన్నాడు. అవును, ఈవిడ్ని వరించి రాజకుమారుడు వస్తాడు. నువ్వెందుకు పనికి వస్తావు? అంతేలే, అదృష్టం అందలం ఎక్కిస్తానంటే ఏదో జరిగిందంట. అర్చన తీవ్రంగా అరిచింది. అన్నయ్య, ఇది నా స్వవిషయం. నీ జోక్యం అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? ఇప్పటికే నీ వలన ఈ ఇంటి పరువు బజారుకెక్కింది. ఇంకా నీకు సిగ్గు రాలేదా? అతనికేం తక్కువని? అతనంతటా అతను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటే నీకు చులకనయ్యాడా? అంటూ అర్చన మీద విరుచుకుపడి తల్లితో అన్నాడు. అమ్మా, మీకు నేను కావాలంటే ముందు దాన్ని ఇంటి నుంచి బయటకు పంపించండి అంటూ విసురుగా వెళ్ళిపోయాడు. అర్చన మ్రాన్మడిపోయింది. ఆమె కాళ్ల కింద నేల రెండుగా చీలి తనని లోపలికి లాక్కెళుతున్నట్టు అనిపించసాగింది. ఆనందరావు సీరియస్గా వేణుని అడిగాడు. వేణు, ఆర్ యు సీరియస్? మీ వాళ్లతో మాట్లాడావా? వేణు ఉబికి వస్తున్న సంతోషంతో అన్నాడు. మా వాళ్ళు నా మాట కాదనరు. నిజంగానే నాకు అర్చన అంటే ఇష్టం. నా కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాను. నన్ను నమ్మండి. తన కోసమే నేను ఈ జాబ్ కూడా సంపాదించుకున్నాను. నాకు అర్చన అంటే ప్రాణం. తనకి చెడు జరిగితే నాకు జరిగినట్టే. అర్చనకి తోడుగా నేనుంటాను. వేణు మాటలు విన్న ఆనందరావు సావిత్రి వైపు చూస్తూ, విన్నావుగా, నీ కూతుర్ని ఒప్పించే భారం నీది అంటూ వేణు చేయి పట్టుకుని బయటకు తీసుకుని వెళ్ళిపోయాడు. అక్కడ సావిత్రి, అర్చన మిగిలారు. అర్చన శిలా విగ్రహంలా నిలబడిపోయింది. సావిత్రి ఆమెకి కొంచెం దగ్గరగా జరిగి అనునయిస్తున్న స్వరంతో చెప్పసాగింది. నా మాట వినమ్మ, పరిస్థితి అర్థమైంది కదా. ఈ పరిస్థితిలోంచి నువ్వు బయటపడాలంటే పెళ్ళే మార్గం. అతను పెద్ద మనసుతో వచ్చి తనంతట తానుగా చేసుకుంటానంటున్నాడు. ఒప్పుకో. అర్చన మండిపడుతూ ఉంది. చా, ఇడియట్స్. ఆడదాన్ని బలహీనతని క్యాష్ చేసుకోకుండా ఇలా ఎంతకాలం మా మానాన పడి ఉంటావు? ఎంతకాలం మా నెత్తిన కూర్చుంటావు? అదేంటమ్మా, నేను మీ కూతుర్ని, నేనెక్కడికి వెళ్తాను? ఆశ్చర్యంగా అడిగింది అర్చన. ఆమెకి తల్లి ఎందుకంత అఘాయిత్యంగా మాట్లాడుతుందో అర్థం కాలేదు. ఆ రోజు నుంచి ఒకటే ఏడుపు గోల అయిపోయింది. పూర్తిగా నాశనమైంది. దీనికి ఇంకా పెళ్లి కాదు. పెళ్లి కాకపోతే పోని, కనీసం బాగా చదివించి తన కాళ్ళ మీద తను నిలబడుతుంది అనుకుంటే చదువు కూడా చట్టబండలైంది. దేవుడా, ఈ పిల్ల ఏ నక్షత్రాన పుట్టిందిరా నాయన? దీనివలన నాకిన్ని కష్టాలెందుకురా అంటూ శోకాలు పెడుతోంది. ఇప్పుడు ఇలా అంటూ ఉంటే అర్చనకి మరీ అయోమయంగా అనిపించింది. ఏంటమ్మా, ఏం జరిగిందని? ఏదో జరిగింది. నా శీలం పోయింది. నా పాతివ్రత్యం పోయింది. నేను చెడిపోయాను అనుకుంటూ ఏడుస్తూ కూర్చునే పాతకాలం నాటి ఆడపిల్లని కాను నేను. ముందు ఆ విధవల సంగతి తేల్చి వాళ్ళకి శిక్ష పడేదాకా పోరాడి ఆ తర్వాత నా చదువు, నా భవిష్యత్ నిర్ణయించుకుంటాను. ఎప్పటికీ ఇలా మీ మీద తిండికి బట్టకి ఆధారపడి బ్రతుకుతానని ఎందుకు అనుకుంటున్నావు? ఇప్పుడు వాళ్ళకి శిక్ష పడేలా చేయాలన్నదే నా లక్ష్యం. అది అయ్యాక భవిష్యత్ తీర్చిదిద్దుకునే ప్రయత్నాలు చేస్తాను. చేశావులే. ఏంటే చేసేది? ఇంక నువ్వు ఏమీ చెయ్యలేవు. నీకు ఈ సంఘం సంగతి తెలుసా? ఇప్పటికే నీ వల్ల ఆవిడ స్వరంలో వణుకు దుఃఖంతో వృద్ధమైన స్వరంతో అంది. దేవుడు పంపినట్టుగా ఇతను వచ్చి నా మనసులో నేను అనుభవిస్తున్న వేదనకి ఉపశమనంగా తీయని మాట చెప్పాడు. ఈ అవకాశం పోగొట్టుకుంటే ఈ జన్మలో నీకు పెళ్ళి కాదు. కాకపోతే పోనీ అమ్మా, పెళ్ళే నా జీవితానికి పరమావధి కాదు. అయినా ఎందుకలా అస్తమానం నాకు పెళ్ళి కాదేమో అని ఆలోచిస్తావు? ఎందుకు కాదు? నాకేం తక్కువైంది? ఏం తక్కువైందో ఏం ఎక్కువైందో అవన్నీ నేనిప్పుడు చెప్పలేనమ్మా. నిన్ను ఇంట్లో పెట్టుకోవడం అంటే నెత్తి మీద నిప్పులు కుంపటి పెట్టుకోవడం. మేము శాంతిగా నిశ్చింతగా బతకాలని నీకుంటే నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకుని తీరాలి. ఒప్పుకోను అరిచింది అర్చన. ఎందుకు ఒప్పుకోవు? తనంతట తానుగా నిన్ను చేసుకుంటానంటున్నాడు. అతను దేవుడు కాదు, స్వార్థపరుడు. ఒక రౌడీ వెధవ నా మీద పగతో నన్ను ఒకరోజు కిడ్నాప్ చేసి దాచేసిన విషయాన్ని తనకి అడ్వాంటేజ్గా మార్చుకుని నా జీవితం మీద పెత్తనాన్ని సంపాదించడానికి, నా మీద తనకు ఏర్పడిన వ్యామోహాన్ని ఇలా తీర్చుకోవడానికి ప్లాన్ చేశాడు. తన ప్రేమని నేను అంగీకరించినందుకు ఈ సంఘటనకి మసిపూసి మారేడుకాయ చేస్తున్నాడు. నువ్వన్నవన్నీ నిజమే. అయినా
అతను నిన్ను పెళ్లి చేసుకుంటాననడం నీ అదృష్టమే. దీన్ని కాదనలేవు అంతే. అతను స్వార్థంతో నన్ను పెళ్లి చేసుకోవడానికి నా మీద మీకు ఏదేదో చెప్తే అదే నిజమని నమ్ముతారా? నాకేం జరగలేదని నాకు తెలియదా? అర్చన, ఆడపిల్లలకి ఇంత తెగింపు పనికిరాదు. స్వేచ్ఛ స్వాతంత్రాలంటూ మీరెంత అరిచినా ఎంత గింజుకున్నా ఇది మగవాడి సమాజం. వాళ్ళు బ్రతికినంతగా స్వేచ్ఛగా తెగింపుగా ఆడది బ్రతకడం అసంభవం. మేమెంతకాలం నీకు అండగా ఉండగలం? ఎంతకాలం నిన్ను కాపాడగలుగుతాం? అందుకే అర్చన, మా మాట విని అంది వచ్చిన అదృష్టాన్ని చేజార్చుకోకు. అదృష్టం జీవితంలో ఒక్కసారే వస్తుందట. ఆ క్షణం తలుపు తీయకపోతే అలిగి వెళ్ళి ఇంకెప్పటికీ రాదట ఏడుస్తూ ప్రాధేయపడసాగింది సావిత్రమ్మ. అర్చనకి కాళ్ళ కింద భూమి కంపించినట్టు అయిపోయింది. గుండెలవిసిపోయేలా ఏడవసాగింది. ఎంత నిర్దయ! ఆడదంటే ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు జీవితంతో రాజీపడ్డమేనా? చేయని తప్పుకి ప్రతి క్షణం కుమిలిపోతూ ఇష్టం లేని జీవితం అనుభవించాలా? ఇదేం న్యాయం? అసలైనా ఎందుకు తన మీదే అందరూ కత్తి కట్టి బాధ పెడుతున్నారు? నాగరాజు, వేణు వీళ్ళంతా బుద్ధి లేని వాళ్ళు, సిగ్గు శరం లేనివాళ్ళు. కానీ అమ్మ నాన్న అన్నయ్య తననే అపరాధిగా చూస్తున్నారేం? తనేం తప్పు చేసింది? బాగా చదువుకుని ఉన్నత స్థానం పొందాలనుకుంది తప్ప. అందుకు వాళ్లేగా తన మెదడులో బీజాలు వేశారు. ఇప్పుడు పెళ్లి చేసుకోమంటారేం? ఆ నాగరాజు దౌర్జన్యం చేస్తే వాణ్ణి శిక్షించాలి. తననెందుకు పెళ్లి సంసారం అనే జైల్లో పెట్టి శిక్షించాలనుకుంటున్నారు? అది కూడా తనకేమాత్రం ఇష్టం లేని వేణుని పెళ్లి చేసుకోవాలట. ఇదేం ధర్మం? పెళ్ళంటే ప్రేమ అనురాగంతో కలిసి జీవించడం కాదా? పెళ్ళంటే కృతజ్ఞత. నాగరాజు చేసిన దౌర్జన్యానికి పెళ్ళే పరిష్కారం అంటూ పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తున్నారు. అంతా వాళ్ళిష్టమేనా? తనని కని పెంచినందుకు తన జీవితం మీద పెత్తనం మొత్తం వాళ్ళదేనా? తన జీవితం మీద, తన భవిష్యత్తు మీద తనకేం హక్కు లేదా? తనకేం ఆశలు కోరికలు ఉండకూడదా? భగవాన్, ఇదేం తీర్పు? అర్చనకి కన్నీళ్లు కారిపోసాగాయి. ఆ రోజు దుఃఖంతో మౌనం వహించింది. ఆ భయంకరమైన నిశ్శబ్దంలో తన భవిష్యత్తుకి ఏకపక్ష నిర్ణయాలు జరిగిపోవడం, ఆ నిశ్శబ్దంలోని ఆమె జీవితం పైన వేణు ఆధిపత్యం సంపాదించడం చాలా మామూలుగా జరిగిపోయింది. వెంకటేశ్వర స్వామి ఆలయంలో అర్చన వేణుల వివాహం చాలా నిరాడంబరంగా జరిగింది. ఓ కన్నెపిల్ల కలలకి, ఆశలకి, కోరికల సమాధికి పునాది రాయి పడింది. జరిగిన ఏ నేరానికి కూడా పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ కారకురాలు ఏ విధంగా కానీ ఓ ఆడపిల్ల భవిష్యత్తు సంప్రదాయం అనే సంకెళ్లతో సమాజం అనే బందికానాలో నిర్బంధించబడింది. ఎంత నిర్దయ! కన్న కూతురి కన్నా, కూతురి భావాల కన్నా, కూతురి భవిష్యత్తు కన్నా సమాజం అది గీసిన కట్టుబాట్లు, ఆచారాలు, సంప్రదాయాల పేరుతో ఆ సమాజం విధించిన నీచ నిబంధనలు, కఠోర నియమాలు ఎక్కువైనాయి. సర్వం కోల్పోయినట్టు అర్చన, సమస్త ప్రపంచాన్ని గెలిచినట్టు వేణు అతని తల్లిదండ్రుల దీవెనల కోసం అతని ఊరు వెళ్లారు. కొడుకు ఎవరినో అమ్మాయిని తీసుకుని హఠాత్తుగా వచ్చి ఈమె మీ కోడలు అని పరిచయం చేయడంతో వాళ్ళు ముందు నిర్ఘాంతపోయారు. తరువాత ఏం చేయాలో తెలియక మాటలు మర్చిపోయి మౌన విగ్రహాలయ్యారు. తర్వాత కొడుకు మీద ప్రేమతో కోడల్ని కళ్ళ నిండా చూసుకున్నారు. అందంగా మహాలక్ష్మిలా కలకల్లాడుతూ ఇంటి గుమ్మంలో నిలబడ్డ ఆ అమ్మాయిని చూడగానే వాళ్ళ గుండెల్లో పొదువుకున్న వాళ్ళ ప్రేమ, ఆదరణ మర్చిపోలేనివిగా అనిపించాయి. వారం రోజుల పాటు వాళ్ళ ఆప్యాయత జల్లుల్లో తడిసి హైదరాబాద్కి బయలుదేరారు. గోదావరి ఎక్స్ప్రెస్లో కూర్చున్న అర్చనకి తన జీవితం ఎక్కడి నుంచి ఎక్కడికి పయనిస్తుందో అర్థం కాలేదు. మనసు శరీరం అలసిపోయి ఉన్నాయి. ఎంతమాత్రం ఓపిక లేనట్టు నిస్సహాయంగా అనిపిస్తోంది. వేణు తనతో మాట్లాడాలని ప్రయత్నించడం, తిరిగి ఎటో చూస్తూ కూర్చోవడం చూస్తూ ఉంటే అతన్ని కసిగా పొడిచి పారేయాలనిపిస్తోంది. ఎంత తెలివైనవాడు! చాప కింద నీరులా మంచిగా ఉంటూ తన జీవితం పైన ఆధిపత్యం తీసుకున్నాడు. జరగదు, ఎట్టి పరిస్థితుల్లోనూ తను అతని భార్య కాలేదు స్థిరంగా అనుకుంది. ఆలోచనలతో బాగా నలిగినట్టు ఉంది. కళ్ళు మూసుకుంది. రైలు శబ్దం లయబద్ధంగా వినిపిస్తుంటే మగతగా నిద్రపట్టింది. అదొక అందమైన పూలతోట. రంగురంగుల గులాబీలు, నక్షత్రాలు రాలిపడుతున్న జాజులు, పూల మొక్కలతో దాగుడు మూతలాడుతున్న గాలి కెరటాలు, మేఘాల మీద తేలుతున్న వెన్నెల రేడు. అప్పుడే ఓ అందమైన అమ్మాయి చేతిలో పూల సజ్జతో వచ్చింది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. మోకాళ్లను దాటి అరచేతి మందాన ఉన్న పూల జడ, పట్టు పరికిని ఓణి, పట్టు జాకెట్, ఓణికి జాకెట్కి మధ్య ఉన్న అందమైన సన్నని నడుము, మోయలేక మోస్తున్న వడ్డానం, మెడ నిండా నగలు, చెంపస్వరాలు, పల్చటి ఒంటి రంగు బంగారంతో పోటీ పడుతోంది. ఆ బంగారపు బొమ్మ పూల సౌరభాలను
గాఢంగా ఆగ్రానిస్తూ పరుగు పరుగున మొక్కల దగ్గరికి పరిగెత్తింది. సుకుమారమైన తన లేత వేళ్లతో నాజుగ్గా ఒక్కొక్క పువ్వే తెంపి పూల సజ్జలో వేయసాగింది. అంతలో ఎక్కడ్నుంచో ఓ తెల్లని గుర్రం రెక్కలు టపటపలాడిస్తూ ఆమె ముందు ఆగింది. దాని మీద నుంచి తెల్లని దుస్తుల్లో అందమైన రాకుమారుడు దిగి ఆమె వైపు అడుగులు వేస్తూ ఆమెకు దగ్గరగా వచ్చి మత్తుగా ఆమె కళ్ళల్లోకి చూసి మనోహరంగా నవ్వాడతను. ఆ నవ్వుకి మతిపోయి శిలా విగ్రహంలా నిలబడిపోయింది. తన చేతి స్పర్శతో ఆ శిలలో చైతన్యం కలిగించడానికి కాబోలు అతని అందమైన చేయి ఆమె చేతిని అందుకుంది. ఇంతలో వేగంగా వచ్చిన ఓ పక్షి ఇద్దరి చేతుల మీదుగా రివ్వున ఎగిరింది. ఆమె చేయి విరిగింది. తల ఎగిరిపడింది. ఆ పక్షి రెక్కల నుంచి నిప్పురవ్వలు రాలిపడి మంటలుగా ఎగిసి ఆ మంటలు అందమైన పూలతోట కాలిపోతుంది. మంటలు ఆకాశానికి ఎగిసిపడుతున్నాయి. ఉలిక్కిపడింది అర్చన. రైలు శబ్దం చాలా భయంకరంగా ఉంది. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు. వేణు కూడా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. కిటికీలోంచి బయటకు చూసింది. కదిలిపోతున్న విశాలమైన మైదానాలు, చీకట్లో వికటాట్టహాసం చేస్తున్నట్టు వృక్షాలు. భయంతో ఒళ్ళంతా చెమట, దాహంతో గొంతు ఆరిపోయింది. మంచినీళ్ళ బాటిల్ కోసం చూసింది. వేణు తలకి దగ్గరగా ఉంది. ఆ బాటిల్ తీసుకుని గటగట తాగేసింది. మూత పెట్టి బాటిల్ పక్కన పెట్టి మోకాళ్ళ చుట్టూ చేతులు చుట్టుకుని గువ్వలా ఒదిగి కూర్చుని బయటకి చూడసాగింది. ఈ కల తనకి ఇంతకు ముందు కూడా వచ్చింది. అతనెవరు? ఎందుకిలా కలలోకి వస్తున్నాడు? ఆ పక్షి ఎవరు? ఈ కల దేనికి సంకేతం? కలలు మనోభావాలకి ప్రతీకలని అంటారు మానసిక విశ్లేషకులు. తన మనసులో చాలా కాలం కలుగుతున్న భావ పరంపరలకి ఇవి సంకేతాలా? అతను కేవలం కలలో వ్యక్తి కాదు. తనకి తారసపడ్డాడు. ఒకసారి కాదు, చాలాసార్లు. ప్రతిసారి కళ్ళతోటే మాట్లాడి వెళ్ళిపోయాడు. కానీ తన మనసులో మాత్రం అలజడి రేపాడు. ఆ అలజడే తనకి మనశ్శాంతి లేకుండా చేసింది. ఆ అలజడే తన భవిష్యత్తు పట్ల ఒక నిర్ణయానికి రాకుండా చేసింది. ఆ అలజడే తనని పిచ్చిదాన్ని చేసింది. ఎందుకిలా జరుగుతోంది? ఏంటి ఆడదాని జీవితం? ఇప్పుడు తను మరొకరి భార్య. ఇష్టంగాను అయిష్టంగాను తనకి వివాహమైంది. వివాహితురాలైన తను పరాయి పురుషుణ్ణి కలలో కూడా స్మరించుకోకూడదని కట్టుబాట్లలో ఉంది. కానీ ఇలా తరచూ కలలోకి వచ్చి కలవరపెట్టే ఆ వ్యక్తిని ఎలా మర్చిపోవడం? ఇంతకాలం ఎవరికి, ఆఖరికి ఎన్నోసార్లు తరచి అడిగిన అమలకు కూడా చెప్పని రహస్యం ఈ గుండెల్లో దాచుకుంది. ఇప్పుడు ఈ రహస్యం బట్టబయలవుతుందా? రేపటి నుంచి తన పక్కన వేణు అనబడే ఒక పురుషుడు హక్కుగా పడుకుంటాడు. తనకి ఇలాంటి కల వచ్చిందని అతనికి తెలిసిపోతే ఎలా తెలుస్తుంది? తప్పకుండా తెలుస్తుంది. తను ఊపిరి పీల్చినా అతనికి తెలుస్తుంది. ఇంతకాలం ఈ జీవితం తనది, ఒక్కదానికే స్వంతం. కానీ నేడు ఈ తాళి అనబడే ఈ 2 బంగారు నాణాలు మెడలో పడిన క్షణం నుంచి ఈ జీవితంతో మరో జీవితం ముడిపడింది. తన స్వేచ్ఛ స్వాతంత్రాలు ఈ వివాహం అనే తంతుతో శాశ్వతంగా పోగొట్టుకుంది. ఏంటి ఆడదాని జీవితం? వివాహం అనబడే ఈ తంతుతో తన మీద తనకి హక్కులేని జీవితమా ఆడది కోరుకునేది? ఆఖరికి తనకి వచ్చిన కలను తలుచుకునే స్వేచ్ఛ కూడా ఉండని ఈ వివాహ వ్యవస్థని గౌరవించాల్సిన అవసరం ఉందా? అసలు ఈ పెళ్ళే వద్దనుకున్న తనకి ఈ పెళ్ళేంటి? ఇష్టం లేని వ్యక్తితో ఈ ప్రయాణమేంటి? ఇది కేవలం 10 గంటల రైలు ప్రయాణం కాదు. జీవితమంతా ఈ వ్యక్తితో కలిసి ప్రయాణించాలి. లేదు, అలా జరగకూడదు. తనకి పెళ్ళి ఇష్టం లేదని, అసలు అతనంటే ఇష్టం లేదని వేణుకి చెప్పాలి. ఎంత చెప్పినా అతను అర్థం చేసుకోలేదు. ఎందుకింత మొండిగా తనని ఇలా బంధించాడు? ఎలా ఈ బందికానాలో నుంచి బయటపడ్డం? అర్చన వేణు వైపు చూసింది. ప్రశాంతంగా ఒకంత గర్వంగా నిద్రపోతున్నాడు. నిశ్చింతగా నిద్రపోతున్నాడు. అనుకున్నది సాధించానన్న తృప్తితో నిద్రపోతున్నాడు. తన మనసులో జరిగే సంఘర్షణ అతనికి తెలియదు. తెలిసినా అర్థం కాదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడు. అతనంటే ఇష్టం లేదని తెలుసు, కానీ ఎందుకు ఇష్టం లేదో తెలీదు. ఇప్పుడు తెలిస్తే, తన మనసు పరాధీనమైందని తెలిస్తే, తన మనసులో ఎంతో కాలంగా పేరు ఊరు తెలియని ఒక వ్యక్తి వలపు ప్రభంజనం సృష్టించాడని, ఆ ప్రభంజనంలో పడి తను ఉక్కిరిబిక్కిరి అవుతోందని, పాపానికి నీతికి ధర్మానికి నిర్వచనం వెతుక్కుంటూ తిరుగుతోందని వేణుకి తెలుస్తుందా? తెలిస్తే ఏం చేస్తాడు? వదిలేస్తాడా? వదిలేస్తే ఎంత బాగుంటుంది. కోల్పోయిన స్వేచ్ఛ తిరిగి పొందవచ్చు. కానీ వేణు వదలడు. వదిలేవాడైతే అతడు పెళ్లి చేసుకోడు. నన్ను అతని భార్యగా బ్రతకాలి. తనకిష్టం లేని ఆ వ్యక్తికి ఈ శరీరాన్ని సమర్పించుకోవాలి. ప్రతి క్షణం అతని సమక్షంలో సంచరించాలి. అతనితో కలిసి భోంచేయాలి. అతనికి వండి పెట్టాలి, సేవలు చేయాలి. ఇవన్నీ తాను చేయలేదు. మనసు చంపుకుని అస్సలు చేయలేదు. జీవితంలో తను చాలా అసహ్యించుకునే పదం రాజీ. ఆడదంటే ప్రతి క్షణం ప్రతి విషయానికి రాజీ పడుతూ బ్రతకడం.
అని చాలామంది అభిప్రాయం. కానీ తనకలా ఎంత మాత్రం ఇష్టం లేదు. ఇప్పుడు వేణుతో రాజీపడి బతక్కపోతే ఏం జరుగుతుంది, బ్రతికితే ఏం జరుగుతుందో తనకి బాగా తెలుసు. అర్చన చచ్చిపోతుంది. మరో అర్చన, చీము నెత్తురు మనసు అనుభూతులు లేని అర్చన బ్రతుకుతుంది. వేణు అనే అతని జీవితం అనే ప్రయోగశాలలో రకరకాల పరిశోధనలకు ఉపయోగపడే అస్థిపంజరంలా బతికి ఉంటుంది. ఆ బతుకంటే తనకి అసహ్యం. అలా బ్రతకడం కన్నా చావడం తనకిష్టం. బతుకంటే అందంగా బతకాలి, ఆర్టిస్టిక్గా బతకాలి, హాయిగా బ్రతకాలి, ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే పక్షిలా బ్రతకాలి. నచ్చిన వ్యక్తితో జీవితాన్ని పంచుకుని నచ్చేలా, అతను మెచ్చేలా బ్రతకాలి. ఇంకా ఈ జీవితానికి ఆ అవకాశం పోయినట్టేనా? శాశ్వతంగా తాను ప్రేమించే అర్హత కోల్పోయిందా? ఆమెకి తెలియకుండానే కళ్ళు వర్షిస్తున్నాయి. అతడెవరో, అతని పేరేంటో, ఎక్కడుంటాడో తెలుసుకోవాలని ఎంతో తప్పించింది, ప్రయత్నించింది కూడా. పరీక్షలయ్యాక ఆ విషయంలో చాలా సీరియస్గా వర్క్ చేద్దామనుకుంది. కానీ మనసే లేని ఓ కసాయి వ్యక్తి ప్రేమించానంటూ వెంటాడి వేటాడి తన జీవితానందాన్ని శాశ్వతంగా చిదిమేశాడు. అప్పటి నుండి మనసంతా గందరగోళం. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో తెలియని అయోమయం. అత్యంత స్వల్పకాలంలో ఎంత భయంకరమైన మార్పు చోటు చేసుకుంది ఈ జీవితంలో. ఇంకా ఎప్పటికీ అతన్ని కలవలేను. అర్చనకి ఎప్పుడో విన్న పాట గుర్తుకొచ్చింది. పేరైనా అడగలేదు, ఊరైనా అడగలేదు. మనసేమో అతన్ని విడిచి మరలి రాదాయే. వెతలన్నీ అతనికి వినిపించానెందులకు నిశ్శబ్దంగా ఏడవసాగింది. ఎంత నిగ్రహించుకుందామన్నా ఆగని కన్నీళ్లు జలపాతాలయ్యాయి. చాలాసేపటికి తనని తాను నిగ్రహించుకుని కళ్ళు తుడుచుకుని సన్నగా వెక్కిళ్ళు వస్తుంటే చీర చెంగు అడ్డం పెట్టుకుని ఆ రూపాన్ని కళ్ళ ముందు తెచ్చుకోవడానికి ప్రయత్నించింది. అతను కనిపించిన మొదటి రోజు గుర్తుకు వచ్చింది. ఆ రోజు అర్చన, అమల విశాఖపట్నంలో ఉన్న అత్యంత పెద్ద షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళారు. మర్నాడు అర్చన పుట్టినరోజు. అమల అర్చన నుంచి బహుమతి కొనడానికి తీసుకుని వెళ్ళింది. ఇద్దరు కళ్ళు చెదిరే కొత్త అందమైన రకరకాల బొమ్మల్ని, ఇంటీరియర్ డెకరేషన్కి పనికి వచ్చే అలంకార వస్తువులని చూస్తూ ఉండిపోయారు. అలా వాటినే చూస్తూ నెమ్మదిగా నడుస్తున్నారు. అదిగో ఆ వాటర్ ఫౌంటైన్ తీసుకొన. అమల ఆగిపోయి చేత్తో చూపించింది. అందమైన అమ్మాయి తడిసిన ఏకవస్త్రంతో వయ్యారంగా నిలబడి ఉంది. ఆమె చంకలో నీటి కుండ కొద్దిగా వంగి ఉంది. ఆ కుండలో నుంచి జారిపడుతున్న నీళ్లు తిరిగి ఫౌంటైన్లా చిమ్ముతూ రకరకాల కాంతుల్ని విరజిమ్ముతున్నాయి. ఆమె ఒక సరస్సులో నిలబడినట్టుగా ఎంతో సజీవంగా అందంగా ఉంది. చాలా బాగుంది కదా? మిలమిలా మెరుస్తున్న కళ్ళతో చూస్తూ ఆ బొమ్మ వైపు నడిచింది. ఎంత ఈ ఫౌంటైన్? సేల్స్ మ్యాన్ని అడిగింది. దానికి రేట్ ట్యాగ్ ఉంది, చూడండి. మీరు చూస్తారా, నేను చూడనా? చివ్వున వెనక్కి తిరిగింది అర్చన. దాదాపు ఆమె భుజాన్ని ఆనుకుంటూ నిలబడి ఆ బొమ్మ వైపే చూస్తున్నాడు ఓ ఆజానబాహుడు. లేత రంగు నిలువు గీతల షర్టు, నల్లటి ప్యాంట్లోకి టక్ చేశాడు. చామనచాయిగా అందంగా ఉన్నాడు. అతని పెదాలపైన విరియని లేత చిరునవ్వు మెరుస్తోంది. కళ్ళు ఎంతో విజ్ఞానదాయకంగా తేజోవంతంగా ఉన్నాయి. చాలా మంచి హోదా, అంతస్తు ఉన్న వ్యక్తిలా కనిపించాడు. రెప్ప వేయకుండా తన వైపే చూస్తున్న అర్చన వైపు హఠాత్తుగా చూపులు తిప్పాడు. ఇద్దరి చూపులు కలిశాయి. విశాలమైన అతని కళ్ళల్లో లిప్తపాటు మెరుపు కనిపించింది. చిన్నగా పలకరింపుగా నవ్వాడు. ఒక్కసారి గుండె జల్లుమంది అర్చనకి. చటుక్కున చూపులు తిప్పుకుంది. అప్పటికే అమల ఆ బొమ్మకి ఖరీదు బేరం చేసి గిఫ్ట్ ప్యాక్ చేయిస్తోంది. అలాంటి బొమ్మ మరొకటుందా? అతను అడిగాడు. సారీ సార్, అన్నీ ఒక్కొక్క పీస్ మాత్రమే వస్తాయి. ఇవన్నీ కొత్త పీసులు, శాంపిల్గా వస్తాయి. ఇదిగో ఈ బొమ్మ తీసుకోండి. కొంచెమే తేడా అంటూ మరో బొమ్మ చూపించాడు. అందులో అమ్మాయి బదులు దేవతా వస్త్రాల్లో ఉన్న స్త్రీమూర్తి ఉంది. వద్దు, పోన్లే. తమాషాగా అర్చన వైపు చూసి అక్కడి నుంచి ముందుకు నడిచి వెళ్ళిపోయాడతను. అతను వెళ్ళిన వైపే చూస్తూ బొమ్మలా నిలబడిపోయిన అర్చన భుజం మీద చెయ్యేసి పద వెళ్దాం అంది అమల. ఉలిక్కిపడిన అర్చన అయిష్టంగా ఆమెని అనుసరించింది. మౌనంగా స్వప్నావస్థలో ఉన్నట్టుగా నడుస్తున్న అర్చనని చిత్రంగా చూస్తూ అడిగింది అమల. ఏమైంది? ఇప్పటిదాకా బాగానే ఉన్నావుగా? అబ్బే ఏం లేదు, తడబాటుగా అంది అర్చన.